నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో కృష్ణయ్య గారు నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఈ రెండేళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్కపల్లి అభివృద్ధి ఎలా ఉంది, గతంలో ఎట్లుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు అనే విషయాలు అన్నతో మాట్లాడదాం. చెప్పండి అన్న, గత రెండేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ రెండేళ్ల తెల్కపల్లి పరిస్థితి ఎట్లా ఉంది? అంటే చెప్పుకోని విధంగా గత రెండేళ్ల నుంచి అయితే ఏదో చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తారని చెప్పి అప్పుడు నమ్మిపోయి జనాలు అందరూ ఓటేసేసారు. నమ్మించి ఓటేపించుకున్నాడు. అన్ని కళ్ళబోలు కాబోలు చెప్పి మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి అన్ని ఓటెక్కించి గద్దెక్కిండు. ఎక్కినాక ఏ విధంగా ఉందంటే ఆయన పాలన అందరినీ ముక్కోడి తిప్పలు పెట్టి ఏమన్నంటే ఎవరన్నా కొండపోయి జైల్లో పోటేసుకోం, కేసు చేసుకోం. ఆయన పరిపాలన విధానం ఎట్లుందో తెలియక ఆయన ఎందుకంటే ఆయన సొంత ఎంప్లాయీస్ గురించి తెలియక ఏం మాట్లాడాలో తెలియక కొన్ని రకరకాలైన మాటలు, గలీజు మాటలు, బట్టలు ఇప్పి కొడతామంటే, తొండలు ఇస్తామంటే, చెట్టు కట్టేసి కొడతాం, ఇలాంటి మాటలు ఒక సీఎంగా మాట్లాడి చాలా ఎన్నుకోండు. ఈ రెండేళ్ల నుంచి జనాలు నమ్మి ఓటేసారు. ఆయనకు ఏం చేయాలని కన్ఫర్మ్ అయిపోయింది జనాలకి. జనాల్లో అందరికి వైరల్ అయిపోయింది. ఏం చేయడైన పని అయిపోయింది, ఈ రెండేళ్ల నుంచి అయిపోయింది కదా, ఇవి ఏం చేయలేడు అనేది. ఇప్పుడు ఏమైనా సంక్షేమ పథకాలు పెడతాడంటే గత 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 6 గ్యారెంటీల్లో ఒక బస్ అమలు చేసింది తప్ప మిగతా ఏమి చేయలేదు. ఫ్రీ కరెంట్ అన్నాడు, అక్కడక్కడ బిల్లు తీసుకుంటూనే ఉన్నారు. 24 గంటల కరెంట్, అదే కరెంట్ కంటిన్యూ చేస్తున్నాడు, అది లేదు, పోతూనే ఉంది, వస్తుంది. ఆయన పరిపాలన మన ముసలులకు 4,000 పింఛన్ ఇస్తున్నాడు, 4,000 పింఛన్ లేదు. ఒంటరి మహిళలకు 2,500, ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నాడు, అది లేదు. ముసలులకు 4,000 ఇస్తున్నాడు, అది లేదు. గుడ్డి వాళ్ళకు 6,000 ఇస్తున్నాడు, అది లేదు. ఆయన పరిపాలన ఈ విధంగా ఉంది. ఏ ఇంటికి పోయినా ఏ విధంగా వా కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ అయితే మాకు వద్దునైనా మేము వేయము. ఏంటంటే ఇది ఒక రవిడి రాజకీయం లాగా చేస్తున్నారు. మేమైతే ఇట్లా అనుకోలేదు. గతంలో ఏదో అనుకుని వేసినాము, 10 ఏళ్ళు కదా చేసారు కదా, వీళ్ళకి ఒకసారి చూద్దామని చెప్పి ఆయన ఏదో పిండుకు చేస్తామని చెప్పి చేసారు. కానీ అనుకున్నారు. కానీ ఆ పరిపాలన చూస్తే మాత్రం చాలా ఘోరమైన మాటలు, ఘోరమైన మాటలు. ఇవాళ కార్యకర్తలు పోయి ఇంటి పెడుతూ పోయి గల్లికి పోయి కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటి ఓటు అడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏముంది, ఏమిచ్చిర్రు? మీరు ఇచ్చిన గ్యారెంటీలా కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నాడు. ఏది కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఏది అని అడిగితే వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా ఉంది ఆయన పరిపాలన. ఇంటి పోతూ పోయి ఇంకో దానికి పోతే సీరియల్ ఇస్తున్నాడు. ఏవి సీరియల్ అని ఆయన నీవి? ఏ పండుగ ఇస్తున్నావు, ఏ పండుగ ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు? రైతు బంధు ఇంకో దానికి పోతే రైతు బంధు ఏది నాయన? రైతు బంధు ఎక్కవా? రైతు బీమా ఎక్కడవా? ఒక రైతు చచ్చిపోతే వస్తుందంటే కరువు పైసలు లేదు, రైతు బీమా వస్తుండే, ఎక్కడ పోయింది? రైతు బంధు ప్రతి 6 నెలలకు ఒకసారి కేసీఆర్ అన్నప్పుడు వస్తుండే, ఏది నీది అని. ఈ విధంగా ఆయనను ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేసేమనుక వచ్చే లీడర్లు ఊళ్ళపోటు తిరగకుండా, ఇలా గల్లపోటు లేకుండా వాళ్ళ విధానాలు చెప్పగల వాయబ్బా మనకైతే ఓట్లు పడమని వాళ్ళు ఒకటే. ఈ ఎవరన్నా టీఆర్ఎస్ అంటే వాని వీణ ఇంకోటి బురదల్లి వాళ్ళ నొక్కిపోయి కేసు పెట్టి ఏదో రకంగా బెదిరించకం చేసుకోం. ఇలాంటి రవిడి రాజకీయాలు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఓట్లు అడగలేం కదా, చేసిన పనులు చెప్పుకోలేం, చేసిన పనులు లేవు, చేసలేం. అందుగురించి లేనందుకు వీళ్ళు పోయి మాట్లాడితే ఇట్లా పెడతాను, కోపాలు పెట్టుకుని తీర్లు పెట్టుకొని ఇవాళ వీళ్ళ అయిన కోపాలు పెట్టుకుని ఎన్నో తన ఇరికియాలి, ఎక్కడో తన కొట్టియాలి అని వాళ్ళ కొంతమందిని పిల్లలను తయారు చేసుకొని ఎక్కడ దొరికితే అక్కడ తన్నరి కొట్టరి అనే విధానం రవిడి రాజకీయం అయిపోయింది. వాళ్ళ పరిపాలన రవిడి రాజకీయం చేస్తారు వీళ్ళు. ఆ విధంగా ఉంది. ముంగల్కి వెళ్ళిపోలేక వీళ్ళను తిట్టించి బయట తిరగకుండా చేస్తారు. భయపెట్టి స్వచ్ఛందంగా రావాలంటే రారాలు భయపెట్టి ఏవో ఇన్నో డబ్బులు ఇచ్చి చేసుకునే రకమే తప్ప వాళ్ళది పరిపాలన ఏ విధంగా కరెక్ట్ లేదు. రేవంత్ రెడ్డి పాలన ఆ విధంగా ఉంది. తెల్కపల్లి విషయానికి వస్తే మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు, మీరు ఏం చేయబోతున్నారు? తెల్కపల్లి అభ్యర్థిగా నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళా. ఒక సర్పంచ్గా మేము ఎన్నికైనా గతంలో చేసిన పనులు ఒక్కసారి నంబర్ చేసిన, అప్పుడు ఒక 78 లక్షల పని చేసిన, 78 లక్షల పని చేసిన. ఇప్పుడు మరి సెకండ్ సారి ఉప సర్పంచ్ అయినా మొత్తం ఒక 1.5 కోటిన్నర పని చేసిన, 1.5 కోటిన్నర పని చేసిన మొత్తం ఊర్లో. ఎక్కడో ఊళ్ళు లేవు, రోడ్లు లేవు, ఎక్కడ మట్టి రోడ్లు లేవు, ఏం లేవు, బిల్కుల్ లేవు. మట్టి లేవు, మొత్తం మట్టి, అసలు మట్టి ఫార్మసీ రోడ్డు కూడా లేవు ఊర్లోనే. ఊరు బయట కాకపోతే ఊర్లో
అక్కడ ఎక్కడ లేవు. ఆ రోడ్లు లేకున్నాయి. నాకు మైండ్లో బాగా పడ్డది, అరే రోడ్లు బాగాలేవు కదా, ఆ రోడ్లు వేయాలనే కాన్సెప్ట్తో నాకు బాగా ఆలోచన. ఊరును మంచి పని చేయాలంటే ఎట్లా అంటే ఊరు విధానం వాళ్ళు చేయాలని మంచిగా నేను ముందుకొచ్చి దాదాపు 2 కోట్ల పని చేసిన. మొత్తం అప్పటి నుంచి వరకు 2 కోట్ల పని చేసిన. ఎక్కడి నుంచి ఎక్కడనే రోడ్లు పర్ఫెక్ట్ గా మొత్తం రాసి పెట్టిన ఎవరు చేస్తా. ఆ రోడ్లు ఇప్పుడు గతంలో ఉన్న రోడ్లకు ఇప్పుడున్న రోడ్లకు చూసుకుంటే ఈ 2 నెలల నుంచి వచ్చినాక కథ ఎక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు అయితే ఎక్కడ వేయలేదు, ఏం వేయలేదు. నేను చెప్పొచ్చేదంటే గతంలో నేను పని చేసిన కదా, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి, ఏం చేస్తా అంటే ఫస్ట్ వార్డ్ నుంచి 3వ వార్డు వరకు రోడ్లు లేవు. మొత్తం తొవ్వి పోసిరు. ఎట్టుందంటే ఆ మురికి కాలువలు గబ్బులు వేసిపోయి కిందికి పోయి అలా తీసేసి చెత్త తీసేటోళ్ళు లేరు. అలా చెత్త తీసేటోళ్ళు లేరు. అలా చెత్త తీయకుండా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీలు అంతా మూతపడేట అయిపోయినాయి. దాంట్లో డీజిల్ లేక గ్రామ పంచాయతీల బండ్లకు డీజిల్ పోసిన అలా కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్కు వీళ్ళు డీజిల్ పోసలేరు. డీజిల్ పోయలేం పరిపాలన అయింది. అలా అది ఎక్కడ వేసిన కొంగటి అక్కడే ఉంది. ఆ ఇంటింటికి పోతే చెత్త బండి ఇవాళ వస్తలేదు, నెలలకు ఒకసారి వస్తుందంటే అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల 2 బండ్లు పెట్టినాం. 2 బండ్లు పెట్టి వారానికి 2 సార్లు తిరిగేది బండి. ఇవాళ నెలకు ఒకసారి వస్తుంది ఒక గల్లీకి. ఒక వార్డు చూసుకున్నట్టు 14 వార్డులు చూసుకుంటే వార్డుకు ఒక్కసారి పోతుందంటే తిరగనీకే ఆ బండి నెలకు ఒకసారి తిరుగుతుంది. ఆ చెత్త అంతా ఏడేసుకోవాలి, తీసుకుపోయి వాళ్ళంతా కొద్ది వాళ్ళు బండ్ల కొద్ది ఉండే వాళ్ళు తీసుకుని దూరం వేస్తారు. వేసుకోవాల పరిస్థితి ఏంది, అక్కడే పెడుతున్నారు. వాడు వచ్చిన దగ్గర ఆగాలి. ఇంటికి పోయినప్పుడు ఏమయ్యారు నాయన సార్థంగా గెలిచే పాడు వీళ్ళు గెలిచి తిప్పలు పెడుతున్నాం మమ్మల్ని. గతంలో ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ పాలన మంచిగా ఉండే, ఈయన ఇట్లా చేస్తున్నా అని చెప్పి అట్లా రకరకాలు తిట్టుకోమని రకరకాలు. నేను ఇప్పుడు కొత్తగా గెలిస్తే ఏమైందంటే వాడుకు అంటే ఆటోలు పెట్టి, ఈ పెద్ద ట్రాక్టర్ ఆటో కాకుండా చిన్న ఆటోలు పెట్టించి మున్సిపల్ ఆఫీసుల నాగర్కర్నూల్ మున్సిపల్ ఆఫీస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆటోలు పెట్టించి ముందుకు చిన్న ఆటోలు పెట్టించి ఆటోకు సంబంధించిన ఆ డీజిల్ కానీ అవి కానీ గ్రామ పంచాయతీ తీసుకుంటుంది కాబట్టి మేనేజ్మెంట్ తీసుకొని దానికి వారానికి ఒక 2 సార్లు ఊర్లో చెత్త ఉండకుండా ఏదో నీట్గా ఉండేట్టు. ఆ రోడ్ల విషయానికి వస్తే రోడ్లు ఎక్కడ నీట్గా ఉంటాడు, మొత్తం చెత్త చెదారు లేకుండా రోడ్ వేసి పైప్ లైన్ వేసి రోడ్లు వేసి నీట్గా చేయాలని నా కోరిక. ఉప సర్పంచ్ ఉన్నప్పుడే దాదాపు 2 కోట్ల పనిచేసిన. ఇప్పుడు సర్పంచ్ అయితే ఒక ఊరు దత్త తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో, ఒక ఎమ్మెల్యే తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో, దత్త తీసుకుంటే ఒక మంత్రి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలకపల్లిని ఒక దత్తతగా తీసుకోవాలని బాగా నాకు ఒక్కొక్క వార్డును ఒక్కొక్కసారి తీసుకొని ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు అందులో చూసినట్టయితే ఎక్కడ పనులు లేవు. అక్కడ గతంలో కాంగ్రెస్ గెలిచి పనులు చేయలేదు, నెంబర్లు గెలిచిన పని చేసినా చేయలేదు. ఆ వాళ్లను దత్తగా తీసుకొని ఊరును సరిదిద్దాలని, సక్రమంగా చేయాలని, నీట్గా ఊరు అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక సర్పంచ్ అంటే ఎట్టుంటాడు, దానికి విధి విధానాలు ఏముంటాయి, దానికి ఎట్లా ఉంటే ముందుకు వెళ్ళొచ్చు, ఏముంటే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఇవన్నిటి వినా నాకు ఒక కాన్సెప్ట్ తయారు చేసుకున్నా ముందుకెళ్ళి చేయాలని ముందుకు పోగొట్టుకుంటూ. ఇంకోటి ఇక్కడ ఈ తెలకపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టుకుంటే పదసంత వరకు ఇరువైపుల లైట్లు, రోడ్డుకు ఇరువైపుల లైట్లు. అక్కడ మన నాగర్కర్నూల్ బంక్ నుంచి పెట్టుకుంటే అచ్చంపేట బంక్ వరకు ఇరువైపుల లైట్లు వేసుకుంటూ లైట్లు వేసి మంచి లైట్లు వేసి ముందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా సందులో పోయేటంగా మంచి లైట్లు, సీసీ కెమెరాలు. ఇలా దొంగదాలు అంటే మస్తు ఎక్కడెక్కడ దొంగదాలు ఉన్నాయి, అవుతున్నాయి. ఇక్కడ వచ్చాయి వాళ్ళు వచ్చి వీడొచ్చి అని అంటారు. ఇలా ఆ వీధికి సీసీ కెమెరాలు పెట్టించి ఫుటేజ్ పెట్టించి ఎక్కడెక్కడ ఏముందో చూసుకుంటూ ఏమన్నా అయిందంటే ఇవాళ దినాలు బాగలేవు కదా, ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మనకు ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీలో సిబ్బంది ఉంటారు, సిబ్బంది మీద ఒక మంచి ఉంటాడు. మన వీడ గ్రామ పంచాయతీలో కూర్చొని వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారు, ఏం చూస్తారు, ఇవాళ ఈ పాటుకోరి మన గ్రామ పంచాయతీలో కూర్చొని చూసుకునే అద్భుతమైన ఒక అవకాశం నాకు ఈ ప్రజలు ఇస్తే ఇలాంటివన్నీ చేస్తా. ఇంకోటి ఇక్కడ గొల్ల దవాఖాన లేదు, గొల్లది సంత లేదు, గొల్ల సంత లేదు, పసల సంత ఉంది, గొల్ల సంత లేదు. ఆ గొల్ల సంతను అచ్చంపేట గతంలో లేకున్నది, అచ్చంపేట తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి అమౌంట్ ఇంకా మన ఇంకిత తీసుకొని పెంచాలంటే ఆ గ్రామ పంచాయతీకి ఈ గొల్లద తీసుకొచ్చి పెట్టి గొల్లదావ సంత తీసుకొచ్చి పెట్టి దాన్ని ఇంత అభివృద్ధి చేసి ఇవాళ ఒక 1 కోటి రూపాయలు, 1 కోటిన్నర ఉంటుంది గ్రామ పంచాయతీ సంపాదన మొత్తం. ఇది సంత కావచ్చు, కూరగాయల సంత కావచ్చు, పసల సంత కావచ్చు. ఇంకో 50 లక్షలు గొల్లరా
అది పెడితే పెట్టేస్తే ఆ విధంగా ముందుకెళ్తే గొల్ల సంత పెడితే ముందుకెళ్తుంది, ఇంకా మంచికెళ్తే ఆ పహలతోని ఊర్లో ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నా ఏమన్నా సరి చేసుకోవచ్చు అని నా కాన్సెప్ట్. ఇంతకంటే ఇంకా మంచి మంచి కొన్ని ఊళ్ళో పోతే బాటలు లేవు, ఊళ్ళో పోతే బాటలు లేవు. ఇప్పుడు నెల్లూరు నుంచి తీసుకుంటే తెలకపల్లి సంత పహలతో చూసుకుంటే నెల్లూరు అది ఆర్ఎంబి రోడ్ వేపిస్తాం, బీటీ రోడ్ వేపిస్తాను. దీని నుంచి ఆ వరకు దగ్గర ఇట్లా దగ్గర అవుతుంది, అట్లా ఈ నుంచి ఆ నెల్లూరు వరకు బీటీ రోడ్ వేపిస్తా. మా మర్రి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మర్రి గెలిస్తే 100% 2 ఏళ్ళ తర్వాత మేము గెలుస్తాం. గెలిచిన తర్వాత ఈ రోడ్లు చిలకలకోటలకు చాలా ఇబ్బంది, గుంతల పడి ముట్లు ఇరిగి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు ఆరోగ్యకరంగా నక్కలబండ బాట ఉంది, ఆ నక్కలబండ బాట వేయడంగా గతంలో మరోసారి వేయించిండు. మళ్ళీ దాన్ని చక్కగా ఇంకా గుంతలైన దాని విధంగా ఒక బీటీ రోడ్ వేయించి ఊళ్ళకు చక్కగా సగమైన బాట ప్రజలకు మేలు ఊరు ప్రజల మేలు మంచిగా ప్రజల మేలు ఊరితేనే ప్రజాప్రతినిధి. ఆ విధంగా చేసి ఆ పరిపాలన అంటే ఏ విధంగా ఉంది, పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది ఒక చేసి చూపిస్తారని నన్ను ఆదర్శంగా తీసుకోవాలని నా కోరిక. అందరి చేసి కోరి నాకు గ్రామ పంచాయతీల ఎన్నిక ఇవ్వబడ్డ నాకు గుర్తు చూసి హ్యాండ్ బ్యాగ్ 5వ నెంబర్ హ్యాండ్ బ్యాగ్ నాకు ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ క్రీడాకారుల గిట కొంత యువతకు గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్ విధంగా ఏర్పాటు చేసి కీళ్ళకి పిల్లలకు అందరికి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి నేను చేపించి చూయిస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తెలకపల్లి గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నా. రైట్, ఇది తెలకపల్లి మండలంలో ఊర్లో పశువుల సంత ఉంది, గొర్రెలది లేదు, దాన్ని బాగా చేపిస్తాను, దానికి ఒక ప్లేస్ తీసుకొని దాన్ని సెట్ చేస్తాను. ఆ తర్వాత రోడ్లు కావచ్చు, ఆ తర్వాత లైటింగ్స్ కావచ్చు, వీటన్నింటినీ డెవలప్మెంట్ ముందుకు సాగించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కృష్ణయ్య గారు అంటున్నారు. సో చూద్దాం, చూస్తూనే ఉండండి జిటివి మీడియా. కెమెరామెన్ రాముతో అంజీ.